అందరికీ ఇవాళ గుల్ల మైసూర్ పాక్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ 200 గ్రామ్స్ శనగపిండి, అంటే ఈ కప్తో ఒక కప్ తీసుకున్నాను నిండా. ఈ టీ కప్తో 2 కప్పుల షుగర్ తీసుకున్నాను, 2 కప్పులన్నర ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ఆయిల్ ఇక్కడ పక్కన పెట్టుకోవాలండి, వేడి చేసుకోవాలి. ఇక్కడ షుగర్ కాగబెట్టుకోవాలి. ఒక కప్పున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంట్లో 2 చెంచాల 1 చెంచా మైదా పిండి వేసుకోవాలండి, కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. ఈ మైదా శనగపిండి కలుపుకున్న దాంట్లో వేసుకోవాలన్నమాట. తీగ పాకం రావాలి, కొంచెం మరీ లేతది కాదు, మరీ ముదురు కాదు, మీడియం. ఇది బాగా ఇట్లా రబ్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా రబ్ చేసుకోవాలి. ఇలా సైడ్లకి నల్లగా వస్తుంది కదండి, అది వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళు చిలకరించుకోవాలి, నల్లదనం పోతుంది. ఇలా చూసుకోవాలండి, పాకం వచ్చింది, పాకం వస్తే చాలు. ఇలా ఓకే అండి. ఇప్పుడు శనగపిండి మొత్తం వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆపొద్దు, శనగపిండి వేసుకున్నాక ఆపకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఇలా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇది కలిసిపోయింది. ఇక నూనె కూడా బాగా వేడెక్కింది. నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఈ బుడగలు ఆగిపోతాయి, ఆగిపోయినాక మళ్ళీ పోసుకోవాలి. ఇంకా నూనె పట్టదు. ఇలా బాగా కలుపుకోవాలండి. లాస్ట్ కొంచెం చేసేసి ఇక ఇది గుల్లగా వచ్చినప్పుడు వేసేయాలి. ఇప్పుడు మోల్లో వేసేయాలండి. పైనంగా స్ప్రింకిల్ చేయాలి షుగరు, కొంచెం ఇలా చల్లితే బాగా వస్తుంది. ఓకే అండి, ఇది 15 మినిట్స్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచాలి. చల్లగైనాక అప్పుడు చూపిస్తాను. ఇప్పుడే పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ గుల్ల మైసూర్ పాక్లో కొంచెం వేస్ట్ ఉంటుందండి, అంటే పీసెస్ రావు మనకి, కొంచెం పీసులు కట్ అవుతాయి అన్నమాట. గుల్ల గుల్లగా ఉంటుంది కాబట్టి మైసూర్ పాకు. ఇప్పుడు చల్లారని ఇవ్వాలి, చల్లారినాక తీసుకోవాలి. ఓకే అండి, మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇలా తున్నుతుంది గుల్ల మైసూర్ పాక్ అనమాట. ఇదిగోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో.